జూబ్లీస్ బైపోల్ రిజల్టే గ్రామాల్లోనే వచ్చే ఛాన్స్ ఉందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. హైదరాబాద్లో గ్లోబల్ సమిట్ సూపర్ సక్సెస్ అయిందని తెలిపారు. తెలంగాణలో 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్నారు. ఇటీవల జూబ్లీస్ ఎన్నికల్లో జరిగినటువంటి తీర్పు పోలే నోట్లలో ఈ ప్రభుత్వానికి తమ ఆశీర్వాదం ఇస్తూ 51% ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మీరు 2 రోజులుగా ప్రపంచ స్థాయి గ్లోబల్ సమ్మిట్ కూడా తెలంగాణలో జరగడం, ప్రజలలో ఈ ప్రభుత్వంపైన ఆంక్షలు మరింత పెరిగినాయి. 4th సిటీగా అవతరించేటువంటి సందర్భంలో ప్రపంచ దిగ్గజాలు సుమారు 3,000 మంది వచ్చి హాజరు కావడం, 5,75,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు ఈరోజు వచ్చేటువంటి సందర్భంలో లక్షలాది మంది ఉద్యోగాలకు అవకాశాలు స్కోప్ ఏర్పడినటువంటి సందర్భంలో అంటే సంపదను పెంపొందించడానికి సామాన్యుడికి 2047 తెలంగాణ రైజింగ్ పేరిట గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే క్రమంలో ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క తెలంగాణ విజన్, రైజింగ్ తెలంగాణ విజన్ 2047 వరకు ప్రతి పేదవాడి తలసరి ఆదాయం ఇంచుమించు 24 లక్షల రూపాయల వరకు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పిన ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు పోతున్న సందర్భంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆశీర్వదించే విధంగా ఆయా బలపరిచే అభ్యర్థులకు ఓటు వేస్తారని చెప్పిన ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ